రవి గారు, జగన్మోహన్ రెడ్డి మీద సిబిఐ పెట్టిన కేసు కొట్టేశారు అని వాళ్ళు అనుకోగానే వైవి సుబ్బారెడ్డి పిఏని అరెస్ట్ చేయడం, ఇంకా రకరకాల కేసులు ముందుకు రావడం జరిగింది. ఏంటి సార్, ఏం జరుగుతుంది? నిజంగా చాలా రకాలైన కేసుల వలయంలోనే ఉచ్చులోనే ఉన్నదే చాలా స్పష్టం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు మొన్న వెళ్ళినప్పుడు ఆయన సిబిఐ కోర్టు అనుమతి తీసుకునే వెళ్ళారు. కానీ ఆయన వెళ్ళి అక్కడ ఉన్న తర్వాత హఠాత్తుగా సిబిఐ స్వయంగా కేసేసింది. ఏమైనా అంటే విదేశాలకు వెళ్ళేటప్పుడు తన అడ్రస్, తన ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఫోన్ నెంబర్ ఆయనది కాదు, ఎవరో వేరే వాళ్ళది ఇచ్చాడని సిబిఐ కేసేసింది. ఈ కేసు విచారణ ఒక దశ, అలా రెండో దశకు వచ్చేసరికి ఆయన ఇక్కడికే భారతదేశానికి కూడా తిరిగి వచ్చేసారు. సిబిఐ వేయటం ఇక్కడ ముఖ్యమైనది. ఎందుకంటే కేంద్రంలో మోదీ ప్రభుత్వం సిబిఐ కోసం ఆయన మంచి అనుకూలంగా ఉన్నారు ఇవన్నీ చెప్తున్నప్పుడు ఆ ప్రధానమైన కేసే ఇంకా కొలిక్కిరాని దశలో ఇప్పుడు కొత్తగా సిబిఐ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని పక్కదో పట్టించాడు అని కేసు వేయడం నిజంగా అందరిని ఆకర్షించింది. సార్, ఒక చిన్న అంశం చెప్పండి. అంటే ఈ కేసు జనరల్ గా ప్రాసెస్ లో వేసే కేసేనా, లేదంటే స్పెషల్ గా ఏమన్నా ప్రత్యేకంగా వేసిందే కదా సిబిఐ? ఉదాహరణ కేసు వేయక్కర్లేదు కదా, లేకపోతే నోట్ చేసుకోవచ్చు, లేకపోతే వాళ్ళకి ఫోన్ చేసి ఆ నెంబర్ ఏంటి అని వాళ్ళు తెలుసుకోవచ్చు. నేను ఇప్పుడు తర్వాత కోర్టు చెప్పిన దాంట్లో మీకు సమాధానం లభిస్తుంది. ఓకే ఓకే. కేసు వచ్చింది. సిబిఐ జగన్కి సంబంధించి చాలా సూటిగా ఒక పని చేయడం ఇదే మొదటిసారి, అంటే ఈ మధ్య కాలంలో. కోర్టులో దాన్ని విచారించినటువంటి జడ్జి గారు దాన్ని కొట్టేశారు. ఎందుకు కొట్టేశారు అంటే ఒకటి అవుట్ ఆఫ్ టైం అయిపోయింది, ఎందుకు ఆయన వచ్చేసాడు. రెండో విషయము, మీరేమన్నా ఆ నెంబర్కి ఫోన్ చేశారా? ఫోన్ చేస్తుంటే పలకలేదా? ఫోన్ చేసినప్పుడు మీకు ఏమన్నా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? అలా జరిగి ఉంటే మీరు మా దగ్గర కేసు పెట్టవచ్చు. మీరు ఫాలోఅప్ చేయలేదు, మీరేం చేయలేదు కదా. ఒక వ్యక్తి ఒక ఫోన్ నెంబర్ ఇచ్చాడు, ఆ ఫోన్ లో ఆయన అందుబాటులో ఉన్నాడా లేదన్నది ఒకటే ప్రశ్న. ఆ ఫోన్ లో ఆయన లేకుండా మిమ్మల్ని పక్కదో పట్టిస్తే అప్పుడు అది తప్పు. ఏమీ లేనప్పుడు, అది కూడా కాకుండా ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఇంక దీనికి విలువేముంది, దీన్ని విచారించడం అనే. అంటే ఒక విధంగా సిబిఐకి ఇది కొంచెం దెబ్బ కింద లెక్క. సిబిఐ ఏదో తడబాటుగా ఒత్తిడిగా గురవుతుంది అని ఒక అభిప్రాయం మటుకు దీనివల్ల కలుగుతుంది. ఆ ప్రధానమైన కేసు ఇప్పటికీ అలాగే ఉంది. ఇది కాకుండా సిబిఐ ఇంకొక విషయంలో కూడా ఇట్లాంటి తడబాటు కనిపిస్తుంది. డాక్టర్ సునీత వివేకానంద రెడ్డి కేసు మళ్ళీ విచారణ చేయాలి అని సిబిఐ కోర్టులో, లోకల్ కోర్టులో కేసు వేసింది. మీకు తెలుసు కదా, ఇది సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టులో సిబిఐ అఫిడవిట్ అడిగితే సిబిఐ మేము కేసు దర్యాప్తు పూర్తి చేశాము అని చెప్పింది అఫిడవిట్లో తను. అయితే మీరు చేయమంటే మళ్ళీ ఎగ్జిబైట్ చేస్తాము అంది. సుప్రీంకోర్టు చెప్పలా. ఇప్పుడు ఒక పెద్ద అత్యున్నత దర్యాప్తు సంస్థ మా దర్యాప్తు ముగిసింది అని అఫిడవిట్ ఇస్తూ, అదే సమయంలో మీరు చేయమంటే చేస్తాము అని చెప్పడము, అది ఏ విధమైనటువంటి స్పష్టత లేకపోవటమే కదా. అదేమో అత్యున్నత న్యాయస్థానం. అందుకని వాళ్ళు మేమేం చెప్పము, ఒకవేళ డాక్టర్ సునీత గనక ఈ దర్యాప్తు మళ్ళీ జరపాలని కోరుకుంటే అది కింద ట్రయల్ కోర్టుకు వెళ్ళి అడగమనండి అని చెప్పారు. ఆమె వెళ్తారా? ఆమె వెళ్ళారు. ఆమె ట్రయల్ కోర్టుకు వెళ్ళారు. ట్రయల్ కోర్టు మళ్ళీ అందరికీ నోటీసులు ఇచ్చింది, ఇలా అన్నారు ఇలా అని. అక్కడ కూడా సిబిఐ అదే చెప్పింది, ఏమని, మీరు చేయమంటే చేస్తామని. అంటే సుప్రీంకోర్టు చెప్పని మాట ట్రయల్ కోర్టు చెప్తుందా? దాని అవసరం ఉందని అత్యున్నత న్యాయస్థానం దాకా పోయింది కదా. కాబట్టి ఈ కేసులో చాలా ఆసక్తికరమైన లీగల్ అండ్ పొలిటికల్ చిక్కుముళ్ళు ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ తర్వాత ఇటువైపు నుంచి కొంతమంది నిందితుల తరఫున, ఐ థింక్ ఉమాశంకర్ రెడ్డి తరఫున మాట్లాడిన అడ్వకేట్ ఒకసారి పూర్తయింది మళ్ళీ చేయటం ఏంటి, ఇది సరైనది కాదన్నట్టుగా వాళ్ళు వాదించారు. చివరికి కోర్టు ఏం చేసిందంటే, అవినాష్ రెడ్డికి ఇంకొకరికి మీరు నోటీసులు ఇచ్చారంటే ఇవ్వలేదన్నారు. సరే, వాళ్ళకి నోటీసులు ఇవ్వండి, వాళ్ళు చెప్పేది కూడా విన్న తర్వాత మేము చెప్తామన్నారు. కాబట్టి నాకు అర్థమైనంతలో ఇది కొనసాగుతుంది. సుప్రీంకోర్టును సాధారణంగా పై న్యాయస్థానాలను అనుసరిస్తాయి కింది న్యాయస్థానాలు. సుప్రీంకోర్టు చెప్పని సమయంలో వాళ్ళు చేస్తారా లేదా కూడా తెలియదు. ఇది ఒక ముఖ్యమైనది. ఇంకా మూడోది మీరు అడిగింది, వైవి సుబ్బారెడ్డి టీటీడీ మాజీ చైర్మన్, ఆయన పిఏగా ఉన్న అప్పన్నారాయణ అరెస్ట్ చేశారు.
ఈ అప్పన్న భోలే బాబా డైరీ అనే దాని దగ్గర తిరుమల లడ్డు నెయ్యి కల్తీ ఇవి తెలిసిందే కదా. నెయ్యి కల్తీకి సంబంధించి రాజకీయ భాగం ఎగిరిపోయింది. ఆవు నెయ్యి, ఆవు ఇది కొవ్వు వాడారు ఇట్లాంటివి, అది ఇంతవరకు అవ్వలేదు. ఇప్పుడు కల్తీ ఓకే, కల్తీ ప్రభుత్వాలు సంస్థల కొనుగోళ్లలో కల్తీ ఉంటుంది కదా. కల్తీ నెయ్యి భోలే బాబా దగ్గర వేరే పేరుతో కొన్నారు అంటే ఆ భోలే బాబా డైరీకి సంబంధించి అరెస్ట్ అయిన అధికారులు మా దగ్గర అప్పన్న ఆయన 50 లక్షలు అప్పు తీసుకున్నాడు, ఐ మీన్ ముడుపులు తీసుకున్నాడని వాళ్ళు పోలీస్ వాంగ్మూలంలో చెప్పారట, పోలీస్ విచారణలో. సో ఇప్పుడు అప్పన్నను అరెస్ట్ చేశారు. ఈ అప్పన్నను అరెస్ట్ చేస్తే ఈయన ఇప్పుడు నెక్స్ట్ వైవి సుబ్బారెడ్డిని అరెస్ట్ చేస్తారు, ఐ మీన్ విచారణకు పిలుస్తారు. పిలిచినప్పుడు ఇప్పటి వరకు పిలవాల, అనేక కేసులు జరిగినా కానీ. సో ఒక విధంగా వైవి సుబ్బారెడ్డికి కూడా ఈ టీటీడీ అక్కడ వచ్చిన వివాదాల ఉచ్చుత దాంట్లోకి ఆయన కూడా వస్తారు అనేది ఒకటి జరుగుతుంది. ఈయన జగన్ బాబాయ్ కావటం, మాజీ పార్లమెంట్ సభ్యుడు, గతంలో టీటీడీ చైర్మన్గా ఉండటం, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఇక్కడే మనం పరకామణి కేసు కూడా, పరకామణిలో చోరీకి సంబంధించి గతంలో ఈయన చైర్మన్గా ఉన్నప్పుడు రాజీ చేసుకొని, రాజీకి అనుమతించి 14 కోట్ల విలువైన ఆస్తులు ఆ హుండీలో వేసేటట్టుగా ఎలా ఒప్పుకున్నారు, దీని మీద కూడా పూర్తి విచారణ జరపండి అని హైకోర్టు ఉత్తర్వు ఇచ్చింది. 2 కేసులు, ఒకటేమో సిఐడిలను ఆ రోజు జరిగిన నేరము వాటి మీద దర్యాప్తు చేయమంది. ఇంకా ఏసీబీని ఈ రవికుమార్ అనే ఆ రోజు పరకామణి చోరీలో ఉన్న ఆయన ఆస్తులేంటి, కుటుంబ సభ్యుల బినామీ ఆస్తులేంటి, అలాగే ఆ రోజు లోక్ అదాలత్లో దీన్ని ముగింపు చేయటం కోసం సర్దుబాటు చేసిన న్యాయమూర్తి, వీళ్ళందరి మీద కూడా విచారణ, అంటే 2 దర్యాప్తులు జరపమని చెప్పింది. సో మీరు చూస్తున్నారు కదా, వరుసగా ఇవన్నీ కొంచెం ఇదైనవే. ఇంకా 4వది కల్తీ మద్యం. ఈ కల్తీ మద్యం వాస్తవంగా జగన్ హయాంలో మద్యం ప్రభుత్వమే అమ్మినప్పుడు చాలా అవినీతి జరిగింది అని ఒక లిక్కర్ స్కామ్ ఒకటి నడుస్తుంది. ఇది ఆ లిక్కర్ స్కామ్ కాదు, కల్తీ మద్యం మదనపల్లి దగ్గర దొరికింది. ఈ దొరికిన దాంట్లో బాధ్యుడిగా ఉన్న జయచంద్రారెడ్డి, టీడీపీ తరఫున పోటీ చేసిన టీడీపీ ఇన్ఛార్జి, ఆ తర్వాత జనార్దన్ నాయుడు అనే అతని సహాయకుడు, వాళ్ళకి సంబంధించి దీంట్లో జనార్దన్ నాయుడు అనే ఆయన పోలీసు వాంగ్మూలం కాదు కానీ ఒక వీడియో రిలీజ్ చేశారు. దాంట్లో జోగి రమేష్ చెప్తేనే నేను ఇవన్నీ చేశానని ఉంది. సో జోగి రమేష్ను అరెస్ట్ చేస్తారు, జోగి రమేష్ వల్ల ఇదంతా జరిగింది, వాళ్ళు చేసి మా మీదకి నెడుతున్నారు అని. నిజంగా కల్తీ మద్యం అక్కడ మొదలై ఇక్కడికి రావడం, ఈ పేర్లు రావడం ఒక విశేషం అయితే, అది అటు ఇటు తిరిగి జోగి రమేష్ దగ్గర ఏమంటే ఆయన చంద్రబాబు ఇంటి మీదకి పోయాడు, కొంచెం తీవ్రంగా అప్పుడు మాట్లాడేవాళ్ళు, ఆ కక్షతోనే మమ్మల్ని చేస్తున్నారు, నాకేం సంబంధం లేదని ఆయన అంటాడు. మరి అది చివరకు ఎలా తయారవుతుందో తెలియదు కానీ ఇలా చెప్తూ పోతే ఇంకో 3-4 కేసులు ఉన్నాయి. అసలు ఈ కేసులు ఎన్ని రోజులు ఎందుకున్నాయి, మీరు వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదని కొంతమంది వీరశైవులు వాళ్ళు కూడా చాలా ఆగ్రహానికి వ్యక్తం చేస్తున్నారు. సో ఇవి ట్రయల్ కోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు దాకా వివిధ దశల్లో జరుగుతున్నాయి. వచ్చే ఇన్ని కేసులు ఒక్కసారిగా రావటం, కాబట్టి వీటన్నిటిలో రెడ్ బుక్ అన్నది మటుకు గతంలో అంతగా పేరు వినిపించట్లేదు, మామూలు జ్యుడిషియల్ లీగల్ ప్రాసెస్ లాగా ఇవి నడుస్తున్నాయి. ఓకే రాగా.